ప్రాజెక్టు ఫంక్షన్ హాల్ ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మవారి ఆలయంలో అమ్మవారు రెండవ రోజు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ దుర్గా గాయత్రి అర్చక యాజ్ఞిక పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారికి ఆలయ అర్చకులు వినకోట శ్రీనివాసరావు శర్మ, పశుపతి రామకృష్ణ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గంగానమ్మవారి దేవస్థానంలో దసరా మహోత్సవాలను అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో చేస్తున్నామన్నారు. వేకువజాము నుండి అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారని, వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. హరి ఓం. నా పేరు వినకోట శ్రీనివాసరావు శర్మండి. ఈరోజు గాయత్రీదేవి అలంకారంతో ప్రారంభిద్దామండి. భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్లుగా ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ గంగానమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి సందర్భంగా రెండో రోజు గాయత్రి మాతగా దర్శనమిస్తుందండి. ఈ దుర్గా గాయత్రి అర్చక యాజ్ఞిక పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా భక్తులు సహాయ సహకారాలతో చైర్మన్ బస్వా కాశీ విశ్వనాథు, అలా గౌరవదక్షులు శుంకర వెంకటేశ్వరరావు, ఉమ్మిశెట్టి వెంకట దుర్గా శివనాగేంద్ర, భార్య నివేదిత దంపతులు మరియు కుంచుం శ్రీనివాసరావు భార్య రాణి దంపతులు మరియు పెళ్ళ యేసుబాబు భార్య విజయలక్ష్మి మరియు మాచర్ల సూర్యతేజ మరియు యోధపాటి వెంకటేశ్వర్లు భార్య అంజలి, పట్నాల అప్పారావు ధర్మపత్ని లక్ష్మి దంపతులచే ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నాయండి. ఈ 10 రోజులు ఈ కార్యక్రమ సహాయకాలు అందించి ఈ అమ్మవారి దేవి నవరాత్రులు రంగ వైభవంగా జరగడానికి వీళ్ళు ముఖ్య కారకులండి. అలాగే వీరి కుటుంబాలు చల్లగా ఉండాలి, నిండు ఆరోగ్యాలతో ఉండాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాని భవంతు. నా పేరు వినకోట శ్రీనివాసరావు శర్మండి. Like, subscribe and press the bell icon for new updates.